కంసాసురుడు అలాంటి కంసాసురుడు నన్ను దొరికి పెట్టున్నాడు. ఏ కార్యాలు వీళ్ళు తెలుసుకునేది కాక తదుపరి నన్ను పిలిచిన కార్యాన్ని తెలుసుకుంది కాక
ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాం. అయినా త్వరగా నాడు వెలిగించిన కార్యార్థం చాలా గొప్ప కార్యార్థం ఏమిటో వినిపిస్తారు, తెలుసుకుంటారా?
పిల్లవాళ్ళు నన్ను వంచుకుంటాయి అందరితో ప్రగల్భాలు వంచున్నారు. అందుకని వారిని నీవు ఆ కన్నుల యజ్ఞం చేత ఇంచానికి పిలిపించి వారిని ఛాయలు పుచ్చుకుంటే వారిని వంచుకుంటే అందుకని నీవు ఆ భగవంతుని ఇంచానికి పిలిపించాలి. అవునా? అవును. మహారాజా మహారాజా
నాడు రోజు ఒక చోటైనా చూసుకుంటే అతనికి జరుగుతున్న తగదు అలాంటి నాడు మాట పరమాణు నొక్కి ఒక్కరిస్తున్నాం నాడు మాట నమ్మకనే పోవచ్చు నీవు చెప్పినట్టు ఏమాడు ఆకాశవాణి ఏమని పలికింది నీ చెల్లెలైనటువంటి ఆ దేవకి దేవి గర్భంలో పుట్టిన ఆ దిమ్మకులచే నీకు ప్రాణహాని ఉందని తెలిపింది అదే మాట నారదుడు చెప్పగా నమ్మకనే ఉంటామా సరే ఏమంటున్నావు నీవు సరే నువ్వు నమ్మునే కాదల్లా అయితే ఈ భూలోకంలో అసురుడు కంసాసురుడు అంటే స్నేహితులు ఎవరు ఉండరు
ఉంటుంది కదా. అవును. అలాంటి స్నేహితుడిని మంచి కార్యాలకు ఉపయోగించుకోవాలి కానీ ఇలాంటి చిన్న కార్యాలు కాదు. అంటే నీవు చెప్పిన విధంగా ఆ యొక్క బలరాముడి ఈ యొక్క మధురాపురం తీసుకొచ్చే బాధ్యత నాకు తెలియదు. చేయజాడు కూడా అంటే చేయమంటావా? ఈ భూలోకంలో మనకు మించిన స్నేహితులే లేరు. నీ మనసులోని మాట ఏమున్నదో తెలుసుకోవడానికే నేను ఇలా చేశాను. సరే ఆ బృందావనానికి వెళ్ళి ఆ బలరామకృష్ణుల ఇరువురిని చోటుకి తీసుకురావాలి. ఈ యొక్క కంసాసుడి చేతిలో మరసిరాడంటే దుష్టుడైనా కానీ ఆ యొక్క కంసాసుడి యొక్క నిబంధనైన నీ యొక్క లక్ష్మణ వారి